నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పీకర్ గారికి ఒక లేఖ అయితే రాయడం జరిగింది. అందులో ప్రతిపక్ష హోదా తనకైతే ఇవ్వట్లేదు, కావాలని కక్షపూరితంగా ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అయితే ఒక లేఖ రాశారు. సో అసలు లేఖలో ఏమని పేర్కొన్నారు ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్కి అయితే ఒక లేఖ రాయడం జరిగింది. అందులో అది ఆవేదన అనుకోవాలో లేకపోతే ఆయన తన విధానం మీద అనుకోవాలో అర్థం కావట్లేదు. స్పీకర్ గారికి అయితే లేఖ రాయడం ఏంటంటే, కావాలనే నా మీద ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, నాకు ఇది రాజ్యాంగంలో ఎక్కడ లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. అసలు ఏంటంటారు, అసలు ఆ లేఖ సారాంశం ఏంటంటారు? అసలు ఒకటమ్మా, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు బెంగళూరులో ఉన్నారు. అక్కడి నుంచి ఏపీ స్పీకర్ అయిన పత్రికకు లెటర్ రాశారు. లెటర్లో పేర్కొన్న ముఖ్యాంశాలు ఏంటంటే, నన్ను ప్రమాణ స్వీకారం చేయించారు, కానీ మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించారు, అది సాంప్రదాయ విరుద్ధం అని ఒకటి. రెండోది అంటే, ఎక్కడా కూడా రాజ్యాంగంలోని కానీ ఎక్కడా కూడా చట్టంలో 10% ఓట్లు రావాలి ప్రతిపక్షానికి అనేది ఎక్కడా లేదు. అంటే నాకు కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదనే దురుద్దేశంతో ఈ సభ కూటమి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే స్పీకర్ గారు కావచ్చు, ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే మాట ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇక్కడ మనం జరిగింది ఏంటి, మన ప్రమాణ స్వీకారాల రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే మా నాయకుడితోటి కాస్త ముందుగా ప్రమాణ స్వీకారం చేయించండి అని చెప్పి రిక్వెస్ట్. అవును సార్, అది మనం చూసాం కూడా. చేశారు. దాని రిక్వెస్ట్ని కూడా అంగీకరించి ఒక గౌరవం ఇచ్చి మన ముఖ్యమంత్రి గారు మంత్రుల తర్వాత ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక్కడ నిజంగా రూల్ ప్రకారం చెప్పాలనుకుంటే వారికి వచ్చినాయి 11 సీట్లు, ప్రతిపక్ష హోదా దక్కల. నేను పేర్ల క్రమంలోనే అతనితోటి ప్రమాణ స్వీకారం చేయించాలి. కానీ అతనికి ముందుకు గౌరవం ఇచ్చి మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించడమే కాకుండా అతని వాహనాన్ని కూడా గేటు దాకా రప్పించడానికి ఎన్ని కూడా కొన్ని ఒక గౌరవం ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. సరే, ఆ గౌరవం పుచ్చుకునే అర్హత ఉందా లేదా అన్నది మనకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో 3 స్థానాలు ఉంటాయి: అధికార పక్షం, ప్రతిపక్షం, విపక్షం. అధికార పక్షం అంటే గవర్నమెంట్లో ఉన్నది అధికార పక్షం ఉంటుంది. ప్రతిపక్షం అంటే ఎక్కువ సీట్ల తర్వాత ఎవరికి వచ్చినాయో వారికి ప్రతిపక్ష స్థానం ఉంటుంది. మూడోది విపక్ష స్థానం. ఈరోజు వీళ్ళు ఉన్నది అసెంబ్లీలో విపక్ష స్థానంలో ఉన్నారు. ఎందుకంటే 10% 18 సీట్లు రావాలి, పైకి వచ్చిన 11. అయినా అతనే చెప్పేసుకుంటున్నారు, వారికి వారే మేము ప్రతిపక్ష హోదా ఉందని చెప్పేసి అని వారు అనుకుంటున్నారు. అంటే తనకున్న స్థానం ఏంటో తనకు కూడా తెలియట్లేదు. తెలియకపోగా ఈ రోజున ఒక మళ్ళీ నిబంధనలు, మళ్ళీ ఏమంటారు, ఒక అబాండాలు వేసుకొచ్చి నన్ను ఇలాగా, అంటే కూటమి ప్రభుత్వం ముందుగానే నన్ను అవమానపరుస్తుందనో, లేకపోతే కూటమి ప్రభుత్వం స్పీకర్ గారు కలిసి ఆమె కుట్ర పన్నుతున్నానో, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను ప్రజా సమస్యలు అసెంబ్లీలో మాట్లాడతానని చెప్పడం అయితే ఏదైతే ఉందో, ఇది అసెంబ్లీకి రాకుండా పారిపోవడానికి చేసేటువంటి చర్యలాగే మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో మీకు గుర్తుందో లేదో, లోక్సత్తాలో జయప్రకాష్ నారాయణ గారికి ఒకటే సీట్ ఉండేది. ఆయన చాలా స్పష్టంగా ఆయన ప్రజా సమస్యల మీద ఆయన అప్పుడు మాట్లాడేవాడు. అంటే సీట్లు ఈ ఓట్లని కాకుండా అసెంబ్లీలో మీకు స్థానం ఇచ్చారు. మీ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, అయితే మీ 11 స్థానాలు గెలిచారు కాబట్టి 11 స్థానాల ప్రజలు మీకు అసెంబ్లీలో స్థానం ఇచ్చారు, కూర్చున్నారు కదా. మీరు ఎమ్మెల్యేలుగా కదా, మీరు విపక్ష స్థానాల్లో ఉన్నారు కదా, ప్రజా సమస్యల మీద మాట్లాడవలసిన బాధ్యత మీకు ఉంది కదా. పైగా ఒక పార్టీకి అధ్యక్షులు కదా, గతంలో ముఖ్యమంత్రి కూడా చేశారు కదా. అది మానేసి మేము 11 మంది ఉన్నాం కాబట్టి మాకు విపక్షం కాదు, మాకు ప్రతిపక్షం ఇవ్వాలి, మా మీద ఇలా కుట్ర జరుగుతున్నారంటే కేవలం ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టడానికి చేసిన పనిలో భాగమే తప్ప అంతకుమించి ఏం కాదు. గతంలో కూడా 2014-19 మధ్యన కూడా ఆయన ప్రతిపక్ష స్థానంలో ఉండి, అప్పటికి సీట్లు ఉన్నాయి వాళ్ళకి, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా యాత్రలు మొదలుపెట్టి అసెంబ్లీకి రాకుండా యాత్రలు మొదలుపెట్టి యాత్రలకి వెళ్ళిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఒకవేళ చేయాలనుకుంటే రాజీనామా చేసి యాత్రలకి వెళ్ళొచ్చు కదా సార్. నేను అంటుంది, ఒక విపక్ష నాయకుడిగా 11 సీట్లు ఉన్నాయి, 11 మంది మెంబర్లు ఉన్నారు మీకు ఉన్నప్పుడు, మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి మీకు వచ్చిన భయం ఏంటి? లేదనుకో డైరెక్ట్గా చెప్పండి, మాకు అసెంబ్లీలో అవకాశాలు రావు, మాట్లాడడానికి అవకాశాలు రావు, మేము బయట మళ్ళీ తిరుగుతాం, యాత్రలో తిరుగుతామో లేకపోతే ఇంకోలా తిరుగుతాం చెప్పండి. ఇది మానేసి డొంక తిరుగుడు మాటలు మాట్లాడకూడదు. ఏమనంటే మీకు ఇవ్వాల్సిన గౌరవం కంటే ఎక్కువ ఇచ్చారు అక్కడ.
అంటే గౌరవం ఎక్కువ ఇచ్చి తప్పు చేశారా కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఆ గేటు దాకా రప్పించడానికి, లేకపోతేనేమో మీతోటేమో మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించడానికి? విచిత్రం ఏంటంటే వాళ్ళే రిక్వెస్ట్ చేశారు. మన ప్రమాణ స్వీకారాల రోజున వారు పార్టీ నాయకులే మా నాయకుడితో ఇలా చేయించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే రిక్వెస్ట్ని కూడా అంగీకరించింది కూటమి ప్రభుత్వం. దానికి ఇంకా థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. అది చెప్పడం మానేసి ఆయనకైనా ప్రతిపక్ష హోదాగానే అనేసుకుని, లేకపోతేనేమో నాకు ముందే మైక్ ఇవ్వరు. అసలు సమావేశాలు ఎక్కడ మొదలైనవి? ప్రమాణ స్వీకారాలే కదా అవుతా, సభ వాయిదా పడింది కదా, త్వరలోనేమో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కదా, తర్వాత మామూలు సమావేశాలు కూడా మాట్లాడకుండానే, రాకుండానే, హాజరు కాకుండానే, ఇంకా మైక్ ఇచ్చుకుని మాట్లాడకుండానే నాకు మైక్ ఎవరో, మేము మాట్లాడే ఉపయోగం లేదు, ప్రతిపక్ష స్థానం లేకపోతే మాకు మాట్లాడే ఉపయోగం లేదు. ఇదేంటిది విచిత్రం. అండ్ ఇప్పుడు చూసారా సార్, బెంగళూరులో అంటే పులివెందుల నుంచి వెళ్ళి 5 రోజుల పర్యటన అని చెప్పేసి కనీసం 2 రోజులు కూడా అక్కడ ఉండకుండా బెంగళూరు వెళ్ళారు. బిల్లులు ఏదైతే ఉందో అక్కడ 10 మంది కౌన్సిలర్లు, కార్యకర్తలు ఇంకా మేము వైసీపీలో అయితే ఉండదలుచుకోవట్లేదు, మా బిల్లులు ఇంకా చెల్లించలేదు, ఆస్తులు అమ్మినా కూడా చెల్లించలేని పరిస్థితులలో మేము ఉన్నాం. కనీసం ఆయన నియోజకవర్గంలోని ప్రజల సమస్యలే ఆయన వినలేకపోతున్నారు. మరి అసెంబ్లీకి వచ్చి నిజంగానే మాట్లాడతారంటారా? ప్రజల గురించి మాట్లాడే అవకాశం ఉందంటారా? డాలే అని అంటున్నాం మనం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడు అతను, మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత, అతను ఖచ్చితంగా అక్కడికి వచ్చి ఒక్క సీటు వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా. ఒక్క సీట్లు వచ్చిన వాళ్ళు కూడా చెప్పాను. అదే జేపీ గారు ఉదాహరణ అది చెప్పాను. నిజంగా ప్రజా సమస్యల మీద అవగాహన ఉంటే, ప్రజలకు ఏదో చేయాలని తపన కానీ నిజంగా ఉంటే, ఈ 5 ఏళ్ళైనా ప్రజల తరపున పోరాడాలనే చిత్తశుద్ధి అతనికి ఉండుంటే, రాజకీయాలకు అతీతంగా అతను వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడవలసిన బాధ్యత అతనికి ఉంది. అది మానేసి అసలు ఒక్క అసెంబ్లీ సమావేశం కూడా జరగకుండానే నా మీద కుట్ర జరుగుతుంది, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను మాట్లాడగలను, లేకపోతే మాట్లాడలేను, ఇవన్నీ అంటే డొంక తెలిసి అనుకోవడం ఏంటంటే ఇలాగ 11 స్థానాలు ఉన్నాయి, మనం మాట్లాడేది ఏముంటుందిలే అక్కడ అనేటువంటి ముందే ఊహించేసుకుని ఎగ్గొట్టడానికి చేసిన కార్యక్రమం ఇది. తొలోనే అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టాడు అంటే అతనికి అసెంబ్లీ సమావేశాలన్నా, అసెంబ్లీ స్థానం అన్నా, ప్రజాస్వామ్య విలువలన్నా, రాజ్యాంగం అన్నా, లేకపోతే స్పీకర్ స్థానం అన్నా అతనికి ఒక గౌరవం విధానం ఏం లేదు. కనీసం ఎవరైనా కూడా మన స్పీకర్ ఎన్నిక జరిగింది, రావాలి కదా, అయినా గౌరవం అక్కడ నిలబెట్టుకోవాలిగా. ఆ రోజు ఎగ్గొట్టాడు. ముందు రోజు ఏమో అతను ప్రమాణ స్వీకారం చేసేసి వెంటనే వెళ్ళిపోయాడు. కనీసం వారి పార్టీకి సంబంధించిన 11 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా అతను లేడు. అంటే అదో రకమైన పెక్యులర్ మెంటాలిటీ అతను. ఈ రోజున ప్రజలకు అర్థమవుతుంది ఏంటి 5 సంవత్సరాలు ఎలా భరించామో అర్థం అట్లా అనేటువంటి భావన ఈరోజు వస్తుంది. వెళ్ళిపోయాడు, బెంగళూరులో కూర్చున్నాడు. ఒక పక్కన ఏంటంటే కేవలం అతను కట్టినటువంటి 26 జిల్లాలో ప్యాలెస్ల గురించి పెద్ద చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరుగుతుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో అంశం బయటకు తీసుకురావాలి. ఫస్ట్ నుంచి ఇతను స్వభావం అటువంటిదే కదా. చిన్న గీత మీద పక్కన పెద్ద గీత పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. దానిలో భాగంగానే ఇప్పుడు వచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, లేకపోతే నన్ను అవమానపరిచారు. ఏ విధంగా అవమానపరిచారు? నీకు గౌరవం ఇచ్చారు. యాక్చువల్ అయితే తనే కోరుకున్నట్టు తన ఎవరైతే ఉంటారో జగన్ టీం వాళ్ళే వెళ్ళి మాట్లాడినట్టు ఉంది. ఇది ఈ రకంగా మాట్లాడడం తనకి అనిపించదు సార్? అంటే చెప్తానమ్మా, ఒకటి ఏదో రకంగా బురద జల్లాలి, ఒక విధమైనటువంటి అసహనంలో ఉన్నాడు అతను. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడం అంటే మామూలు విషయం కాదు. అందుకని ఆ అసహనంలోని ఏదో రకంగా బురద జల్లాలి. ఓ పక్కన నేను చేసినటువంటి 5 సంవత్సరాల దుర్మార్గాలన్నీ బయటకు వస్తున్నాయి, బయటికి వాటి మీద డిస్కషన్ పక్కకి వెళ్ళాలంటే ఏదో ఒకటి పక్క నుంచి లేపాలి అనేటువంటి కార్యక్రమంలో భాగమే ఇది. ఖచ్చితంగా ఒకటండి, ప్రజాస్వామ్య విలువలు పాటించాలి. పార్టీ ఎన్నికలు అన్నవి ఒక రాజకీయాల్లో ఒక భాగమే తప్ప రాజకీయాల్లో ఎన్నికలు కాదు. ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయినాయి, ప్రజా తీర్పు వచ్చింది. ప్రజా తీర్పుని గౌరవించి నీకు కూడా ఒక శాసనసభ్యుడిగా అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడి నీ నిజాయితీ నిరూపించుకోవాలి. రాజకీయంలో ఉన్నది ఎందుకు? అందుకే కదా. అది కాకుండా ఇటువంటి దొంగటిదిరి చర్యలు, లేకపోతే ఇటువంటి మాటలు, ఈ అవమానపరిచర్ రకరకాల మాట్లాడి అంటే అసెంబ్లీ ఎగ్గొట్టడానికి చేసే కార్యక్రమాలు ఎన్ని కూడా చేస్తే మాత్రం ప్రజలు హర్షించరు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికలకి 11 సీట్లు కాదు కదా, అసలు ఈ పార్టీ ఉంటుందో లేదో కూడా ఆ డౌట్ కూడా మాకు వచ్చేలా కార్యక్రమాలు ఉన్నాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.